అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మన జిల్లాకు వస్తున్నారని అంటే మన జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారనో లేదా అనుమతులు ఇస్తారనో లేదా జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి 5,000 మందికో 10,000 మందికో ఉపాధి కల్పించి ఒక పెద్ద పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారనో సహజంగా ప్రజలు ఆశిస్తారు. కానీ చంద్రబాబు గారి పర్యటన పార్కుల శంకుస్థాపనకు, రైతు బజార్ల సందర్శనకే పరిమితమైంది. దానికి ముఖ్యమంత్రి గారి స్థాయిలో రావాల్సిన అవసరం లేదని నా వరకు నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు మహానాడు జరుగుతుంది, వరుసగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మహానాడులు పెడుతున్నారు. రేపు 27, 28, 29 చాలా భారీగా కడపలో కూడా మహానాడు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పత్రికల్లో వస్తుంది, మనం 5,000 మంది పోదాం, 10,000 మంది పోదాం అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ప్రకటన కూడా చేస్తున్నారు. మంచిది, వెళ్ళండి, సభలు బాగా జరుపుకోండి, విందు భోజనాలు చేయండి. అయితే విందు భోజనాలకే పరిమితం కాకుండా వెనకబడ్డ కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడానికి మహానాడును వేదికగా మార్చుకోండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 2018 సంవత్సరం అనుకుంటాం, సరిగ్గా నాకు డేట్ గుర్తు రావట్లేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు. వేదవతి రిజర్వాయర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కోడుమూరులో వర్చువల్గా అప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరిన సందర్భంగా కోడుమూరులోనే వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వేదవతి రిజర్వాయర్ నిర్మాణం మాది బాధ్యత అన్నారు. వారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. సహజంగానే మన రాష్ట్రంలో ఉండే దౌర్భాగ్యం ఏమిటంటే, ఒక ప్రభుత్వం ప్రారంభించిన పనిని మరో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళదు. ఇది రాజకీయాల్లో ఉండకూడని ఒక దుర్లక్షణం. పార్టీలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం ఏ పథకంకి నిధులు ఖర్చు పెట్టినా, అది ఇళ్ల నిర్మాణమైనా ప్రాజెక్టులైనా ఏవైనా అది ప్రజల ధనం. అది తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే వైఎస్ఆర్ పార్టీ కొనసాగించదు, వైఎస్ఆర్ పార్టీ ప్రారంభిస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగించదు. ఈ రకమైనటువంటి ఒక సంకుచితమైన రాజకీయ దృక్పథం వల్ల వేదవతి రిజర్వాయర్ నిర్మాణం 2014-24 మధ్య ముందుకు పోలే. ఓకే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి మళ్ళీ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎందుకనే వేదవతి రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధులు కేటాయించలేదు? మీరే శంకుస్థాపన చేశారుగా, మరి మీరు శంకుస్థాపన చేసిన పథకానికి మీరు నిధులు కేటాయించకపోతే ఎలా ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది? మహా ఎంత కావాలి? 2,000 కోట్లు కావాలి. 2,000 కోట్లు నిధులు లేవా? ఏదో చిత్తశుద్ధి లేదా? మాకు సందేహం వస్తుంది. నిధులకేం కొరత లేదు, ఎందుకంటే 2,50,000 కోట్లకు పైగా బడ్జెట్, దాంట్లో 2,000 కోట్లు ఏ మూలకు? అంటే చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే అత్యంత వెనకబడ్డ ఆలూరు నియోజకవర్గంలో సాగునీళ్ళు అందించే ఒక సాగునీటి ప్రాజెక్టుకు 2,000 కోట్లు కూడా నిధులు కేటాయించడం లేదు అంటే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా వేదవతి రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధులు రప్పించండి. తెలుగుదేశం నాయకులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటేష్ గారు, వారికి సంబంధించిన పరిశ్రమ, ఇప్పటికే ఆ పరిశ్రమ వల్ల, ఆ పరిశ్రమ వల్ల కాలుష్యం వల్ల గొందిపర్ల, తాండపాడు, దేవమడ, బైరాపురం, బసాపురం సుమారుగా ఒక 5-6 గ్రామాలు
బోర్లు వేస్తే ఎక్కడ తాగే నీళ్లు పడవు, ఎక్కడ వ్యవసాయానికి పనికిరావు నీళ్లు. ఆ రకంగా నీళ్లు కాలుష్యం అయ్యాయి, భూమి కాలుష్యమైంది, వాయువు కూడా కాలుష్యమైంది. ఆ ప్రాంతంలో ప్రజలు రకరకాల అనారోగ్యాలతో బాధపడతారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది ఇలా ఉండగా మరొక 710 కోట్ల రూపాయలతోటి విష రసాయనాలను వినియోగించే ఒక పరిశ్రమను ఇక్కడ ఎక్స్పాన్షన్ కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్లికేషన్ పెట్టారు. ఈ రసాయనాలు వాటిని లోతుగా అధ్యయనం చేసి దానికి కష్ట నష్టాలు, లాభ నష్టాలు బేరీజు వేయగలిగిన శక్తి ఉన్న శాస్త్రవేత్తలు, నువ్వు నేను మాట్లాడింది కాదు, శాస్త్రవేత్తలు దేశ దేశాల్లో ఎక్కడెక్కడ ఇలాంటి పరిశ్రమలు పెట్టారో వాటి అనుభవాలను తీసుకుని ఇలాంటి పరిశ్రమ జనావాసాల మధ్య ఉంటే జనాలకు అనారోగ్యకారకం అవుతుంది, క్యాన్సర్ కారకం అవుతుంది, మొత్తం వాతావరణం పర్యావరణం దెబ్బతింటుంది, కాలుష్యమయంగా మారుతుంది. అందుకని ఇలాంటి పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు, ఎక్కడైనా దూరంగా జనావాసాల దూరంగా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరికి వెళ్ళి చెప్పబోతే పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ, అక్కడ ఎవరిని ప్రవేశించనివ్వలేదు. టీజీ వెంకటేష్ సమీకరించిన రౌడీ మూకలు ఉన్నాయి. రౌడీ మూకలు అక్కడ పోయిన ప్రజా సంఘాల నాయకులను దాడి చేశాయి, భౌతికంగా పోలీసుల సమక్షంలో దాడి చేశాయి. ఆర్డీఓ గారు గుడ్లాపుకి చూశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మౌనంగా ఉన్నారు, ఆయన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది అంటున్నారు. కేవీపీఏ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు దాడి జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను రౌడీ మూకలు కొట్టారు. కర్నూలు టౌన్ తెలుగుగేరి రమేష్ మరికొంతమంది గుండాలు ఎత్తుకుపోయి కొట్టారు. టీజీ వెంకటేష్ కనసనలో జరిగింది ఇది. ఆయన ఎక్కడ ఏ లేకుండా చాలా ప్రశాంతంగా ప్రజలందరూ అంగీకరించారని చెప్పేసి నివేదిక తయారు చేశారు. అందుకే సిపిఎం పార్టీగా మేము ప్రజల యొక్క ఆరోగ్యం, పర్యావరణం దృష్ట్యా అయ్యా ఇలాంటి విష రసాయనాలను వెదజల్లే పరిశ్రమను దయచేసి దూరంగా పెట్టుకోండి. మీకు డబ్బులు కావాలా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం. కాకపోతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకనే అలాంటి విష రసాయనాలను వెదజల్లే పరిశ్రమను మరో దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నాం. పరిశ్రమ పెట్టొద్దు చెప్పట్లే, ఇంకో దగ్గర పెట్టుకోండి. ప్రజలకు హాని కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎక్కడ పెడతారో పెట్టుకోండి. విష రసాయనాలు వాడొద్దు. ఆ అంశం మీద వి వెంకటేశ్వర్ అనే మా సిపిఎం కార్యకర్త, ఆయన కవితలు రాసే అలవాటు ఉంది. ఆయన కవిత రాశాడు. కవిత రాసినందుకు శ్రీటౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు నిర్బంధించారు. శ్రీటౌన్ సిఐ గారు శేషయ్య గారు 2 రోజులు నిర్బంధించారు. నేను ఫోన్లో మాట్లాడాను ఆయన, ఏంటి సార్ ఏం నేరం చేశాడు కనుక మా అతను నిర్బంధించారు మా కార్యకర్తను, ఒకవేళ ఏదో నేరం చేసి ఉంటే ఓకే మాకేం అభ్యంతరంలో కేసు పెట్టండి అంటే ఆయన చెప్తాడు, ఓ మీకు అంత కోరిక ఉందా, కేసు పెట్టాలనా, అయితే కేసు పెడతానులే అన్నాడు నాతో. అన్నట్లే కేసు పెట్టాడు. ఏమని, ఈ సిపిఎం మా పార్టీ కార్యకర్త వెంకటేశ్వరులతను ఎవరో ఒకతను ఇంట్లోకి జొరబడి దొంగతనానికి పాల్పడ్డాడట. అతను 308 సెక్షన్ కింద కేసు పెట్టారు. 308 సెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చింది ఎవడు? రాయలసీమ ఆల్కహాలిస్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు. శ్రీటౌన్ స్టేషన్లో ఏదైతే కవిత మీద కేసు పెట్టి ఆ కవిత రాసిన దాని మీద కేసు పెట్టే అవకాశం లేదు కనుక ఈ తప్పుడు కేసు నమోదు చేశాడు. మేము అడుగుతున్నాం, పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం, ఎస్పీ గారిని డీజీపీ గారిని అడుగుతున్నాం. పోలీసు వ్యవస్థ ఉండేది టీజీ వెంకటేష్, టీజీ భరత్ ప్రయోజనాలు కాపాడడం కోసం కాదు. దయచేసి పోలీసు వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేలాగా మీ వ్యవస్థలో ఉండే అందరూ అధికారులు సిబ్బంది పనిచేసేలాగా ఆదేశాలు ఇవ్వండి. శ్రీటౌన్ సిఐ తప్పుడు కేసులు పెడుతూ ఉన్నాడు. శ్రీటౌన్ సిఐ గారికి మనవి చేస్తున్నాం, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా ఉండదలిస్తే
ఫెయిర్గా ఉండండి. కాదు టీజీ వెంకటేష్ ఏజెంట్గా ఉండదలిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి టీజీ వెంకటేష్ ఆఫీసులో దాంట్లో సెక్యూరిటీగా చేరండి. అలా కాకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం ఇది సరైనది కాదని చెప్పేసి సిఐ గారికి మనవి చేస్తున్నాను, ఎస్పీ గారికి, డీజీపీ గారికి మనవి చేస్తున్నాను. ఇలాంటి టీజీ వెంకటేష్ ప్రయోజనాల కొరకు ప్రలోభాలకు లోబడి తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన సిఐ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుతున్నాం. టీజీ వెంకటేష్ ఇప్పుడు చరిత్ర కాదు, పాత చరిత్ర కూడా ఇదే. తప్పుడు కేసులు పెట్టడం, ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టించడం, జైల్లో వేయించడం, లొంగ తీసుకోవడం, ఇది టీజీ వెంకటేష్ చరిత్ర. అందుకని టీజీ వెంకటేష్ మళ్ళీ ఆ పాత పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. మేము పోలీసు డిపార్ట్మెంట్కి మనవి చేస్తున్నాం, అలాంటి తప్పుడు కేసులు టీజీ వెంకటేష్ పెట్టమంటాడు. పెట్టమంటే మీరు ఎట్లా పెడతారు? సొంతంగా ఆలోచించరా? అతను రాసిన కవిత మీద కేసు పెట్టే అవకాశం లేదు, మరోదేమో కేసు పెడతారా? ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా వ్యవహరించదని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా డీజీపీ గారు, ఎస్పీ గారు జోక్యం చేసుకుని ఈ సిఐ తప్పుడు వ్యవహారం ఇతన్ని సస్పెండ్ చేయండి, లేదా వేరే దగ్గర మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి తప్ప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.